Dear students and followers of KLR Virtual Academy, welcome to this session. In today's session, we will be discussing regard to the intra-relationship between business and statistics. In which area statistics was prominent, or what aspects of business needs statistical support in a theoretical way. So we have a subject known as business statistics or statistics for managers somewhat, and statistics for decision making. Many kind of papers with different nomenclatures we can see in your curriculum in degree and PG. So degree lo mariyu PG lo business statistics ani, statistics for managers ani రకరకాల పేర్లతో మనకు ఈ యొక్క సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. ఈ సెషన్లో బిజినెస్ యాక్టివిటీస్కు స్టాటిస్టిక్స్కి ఉన్నటువంటి ప్రైమరీ రిలేషన్షిప్ ఏంటి అనేది మనం చర్చిద్దాం, రైట్? సో బిజినెస్ అండ్ స్టాటిస్టిక్స్ ఈజ్ టుడేస్ సెషన్స్ title. Let us move with one by one. Right? What do you mean by business? In the previous session we have discussed business is an economic activity. It is an human activity concerned with production, process, manufacturing, buying and selling of goods with profit motive and continuous nature. లాభార్జన ప్రధాన ధ్యేయంగా వస్తు సేవల ఉత్పత్తి, సేకరణ, పంపిణీ, కొనుగోలు, అమ్మకాలతో కూడినటువంటి నిరంతర మానవ ఆర్థిక కార్యకలాపాన్ని మనము వ్యాపారం అంటున్నాం. సో బిజినెస్ ఈజ్ ఏ బ్రాడ్ కాన్సెప్ట్. ఇట్ ఇంక్లూడ్స్ ఇండస్ట్రియల్ aspects, industrial activities and distribution or commerce activities. Whereas industry is concerned with production and process of goods and services, whereas commerce concerned with the distribution of goods and services, and trade accessories are part of commerce. వ్యాపారం అనేది ఒక స్థూల భావన. అందులో రెండు ప్రధాన అంశాలు ఉంటాయి. మొదటి అంశము పరిశ్రమ, రెండవ అంశము వాణిజ్యం. వస్తు సేవల ఉత్పత్తి, సేకరణ కార్యకలాపాల గురించి వివరించేది పరిశ్రమ అయితే, ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలను వినియోగ కేంద్రాలకు పంపిణీ చేసే కార్యకలాపాలను మనం స్థూలంగా వాణిజ్యంగా పేర్కొంటాం. వర్తకము మరియు వర్తక సహాయకాలు అయినటువంటి రవాణా, బీమా, ప్యాకింగ్ మొదలైనవి వాణిజ్యంలో అంతర్భాగం. అంటే ఇక్కడ ప్రపంచం వ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు అనేక రూపాల్లో జరుగుతున్నాయి, అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు మనం గ్లోబల్ బిజినెస్ ప్రపంచంలో ఉన్నాం. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా పెట్టుబడి పెట్టచ్చు. ఏ వ్యక్తి అయినా ఏ దేశంతో నైనా వర్తక వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు చేపట్టవచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వ్యాపార కార్యకలాపాల యొక్క పరిధి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. Nowadays we can see the wide range spread of business activities across the globe. Anyone can invest across the globe. That's why in earlier times there was a fixed boundaries regard to business activities, but in now this technology driven world there is no such boundaries either in physical or at conceptual. That's why the applications and activities or business operations are recording with a wide range of quantum. Okay, let us go with what is what. So here activities of business, generally if anyone asks you what are those activities of business, simply says that production, process, distribution, buying and selling and so and so and so. But herein this is discussion regard to application of statistics in business. Certainly we need to focus on the common and regular and continuous activity of all kinds of business which is taking part across the globe. మామూలుగా వ్యాపారం అనగానే ఉత్పత్తి, సేకరణ, కొనుగోలు, అమ్మకాలు, పంపిణీ వగైరా వగైరా చెప్తాం. కానీ స్టాటిస్టిక్స్ గణాంక శాస్త్రమును వ్యాపారములో మనం ఉపయోగించే క్రమంలో చర్చించేటప్పుడు ఇన్ని రకాల దశల్లో, రూపాల్లో జరుగుతున్న వ్యాపార కార్యకలాపాల్లో ఉన్నటువంటి ఒక కామన్ థింగ్, ఏకీకృత అంశం ఏంటి అనేది మనం ప్రధానంగా చర్చించాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే వర్తకుడు చేసేది, రవాణాదారుడు చేసేది, పారిశ్రామికవేత్త చేసేది, లేదా వ్యాపారస్తులు ఎవరైనా ఏ రూపాల్లో ఉన్నా చేసేది ఒక కామన్ పని.
ఏంటి ఆ పని అనేది మనం డిస్కస్ చేయగలిగినట్టయితే, ఆ కామన్ థింగ్ని ఐడెంటిఫై చేయగలిగినట్టయితే, ఆ కామన్ థింగ్ ఉన్నటువంటి ప్లస్ మైనస్ కనుక మనం అర్థం చేసుకోగలిగినట్టయితే స్టాటిస్టిక్స్ యొక్క ఉపయోగం వ్యాపార ప్రపంచంలో ఎలా ఉందో చెప్పవచ్చు. దెర్ ఈస్ ఎ కామన్ యాక్టివిటీ రిగార్డ్ టు బిజినెస్ ఆపరేషన్స్. దే మే బి ఏ ట్రేడర్, దే మే బి ఏ డిస్ట్రిబ్యూటర్, they may be a wholesaler, or they may be a industrialist, or they may be a transporter, or there may be a insurance business organization, whatever it is, or which name it is, or what is the purpose. All kinds of business activities involves a common activity and continuous activity and a regular activity. Like human being, we are also doing a common thing in our day-to-day life, including when we are sleeping. Can you guess which activity that is commonly meant for all people who are living in the world? ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మనిషి, ప్రతి జీవి చేసే ఒక కామన్ పని ఉందండి. ఆ పని ఏంటో మనం గెస్ చేయగలిగితే అలాంటి పని వ్యాపారస్తుడు కూడా చేస్తాడు. 1 2 3 4 5. You can write down the common things and split them or sort them or filter them and conclude to one activity. That is the activity of human. We are breathing. This is the survival activity. If you don't breathe, there is no question of living of any creature. మనం శ్వాస తీర్చుకోవడము అనేది నిత్యము జరిగే పని. మన ప్రమేయం లేకుండానే జరిగే పని, మన ప్రమేయంతో కూడిన పని కూడా. ఏ దశలో ఉన్న జీవి అయినా కానీ తప్పనిసరిగా శ్వాస తీర్చుకోవాల్సిందే జీవించాలంటే. అట్లాగే ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్, he need to carry out a common work. Can you guess, dear students, which of that? ఏం పని చేస్తాడు? సాధారణ మానవుడు ఎట్లయితే నిరంతరం శ్వాస తీసుకుంటాడో, వ్యాపారస్తుడు కూడా ఒక నిరంతర కార్యకలాపం చేస్తాడు. మళ్ళీ కొనుగోలు అమ్మకాలు కాకుండా. చూద్దాం. రైట్? సో డూస్ రెగ్యులర్లీ 1 2 3 4 5 seconds, right? This is called as decision making. All phases of business operations includes a common function called as decision making. Like breathing to common man, like breathing to human being, decision making is a breathing activity of every business organization in order to survive itself in the market, in the economy, in the globe. వ్యాపార ప్రపంచంలో వ్యాపార వ్యవస్థ జీవించాలంటే కూడా నిత్యం ఒక కార్యకలాపం చేయాలి. దానినే మనం నిర్ణయాలు తీసుకోవడము అంటాం. రైట్? సో వాట్ యు మీన్ బై డెసిషన్ టేకింగ్? ది యాక్టివిటీ ఆఫ్ చూజింగ్ ది బెస్ట్ ఆల్టర్నేటివ్. ది యాక్టివిటీ ఆఫ్ చూజింగ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. ఓకే? సో అందుబాటులో ఉన్నటువంటి ప్రత్యామ్నాయాల్లో ఉత్తమ ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేయడాన్ని మనం డెసిషన్ అంటాం. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయం. ఉదాహరణకు మనము హైదరాబాద్ వెళ్ళాలి. రోడ్డు మార్గము ద్వారా అవకాశం ఉంది, రోడ్డు మార్గం అనే ప్రత్యామ్నాయం ఉంది, రైలు అనే ఒక ప్రత్యామ్నాయం ఉంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకదాన్ని మీరు ఎంపిక చేసుకునే పరిస్థితి వస్తుంది కదా, ఆ ఎంపిక చేసే ప్రక్రియనే మనం నిర్ణయాలు గైకొంటా అంటాం. సో దిస్ ఈజ్ ఎ కామన్ యాక్టివిటీ ఇన్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ బిజినెస్, అండ్ దిస్ ఈజ్ ది ఇంటర్లింకింగ్ యాక్టివిటీ ఆఫ్ మేనేజరియల్ ఫంక్షన్స్ లైక్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, controlling or coordinating, reporting and budgeting, said by Luther Gully. So this is the interlinkage. This is a garland. If we consider all managerial functions as a garland, this is a linking thread. నిర్వహణ విధులు, ప్రణాళికీకరణ, వ్యవస్థీకరణ, సిబ్బంది నియమించుకోవడము, నిర్దేశన, సమన్వయము, నివేదించుట, బడ్జెటరీ, ఇవన్నిటిని మనము మేనేజరియల్ ఫంక్షన్స్ లేదా నిర్వహణ విధులుగా పేర్కొన్నాం కల్లా లూథర్ గల్లీకి చెప్పినట్టు ఆ నిర్వహణ విధులన్నిటి కూడా ఒక దండలాగా అమర్చే ఒక నిర్దిష్ట విధి, నిరంతర విధి డెసిషన్ మేకింగ్. సో this is the new dimension of business activity whenever you are discussing regard to application of any science or techniques in business. Of course, buying, trading, so whatever, they are the inherent functions, but the common function is decision making. Not only for businessmen, decision making is a common function for a common man also. It is a common function for a government also. It is a common function of a trading concern also. Every kind of trading, non-trading, whatever it is. So decision making is the critical activity and a regular and a compulsory activity. Let us look into deep
What about this decision making? So decision making is the process of choosing or picking up the best alternatives among the available sources. Right? So what a business does regularly. If anyone asks, that's one. Second one, decision testing. First activity is decision making, and second activity is decision testing. Decision testing is an activity concerned with pre-analysis of decisions in a projected environment. In traditional days, or in a traditional system, decisions are taken, decisions are implemented, and decisions are reviewed. This is the traditional way. After implementation of decisions, you are supposed to review the impact of decision, whether they were on the par, underachievement, or excess achieved. But the thing is here, in traditional system, if you want to invest, if you want to implement your decision, certainly you need to put investment on it. That investment may be come back or not. It will be come back to you if that decision is fruitful, and it won't if that decision is a wrong one. That's why decision testing is a new dimension in business administration. Of course, in every area where decisions plays important role, decision testing means we are reviewing somewhat, we are projecting the impact of that decisions before they are going to implement. This is the added beautiness of science in business administration. సో నిర్ణయాలు తీసుకోవడము మొదటి పని అండి. రెండవది నిర్ణయాలను పరీక్షించుట. గత పద్ధతులు పరిశీలిస్తే నిర్ణయాలు తీసుకోవడము, నిర్ణయాలను ఆచరణలో పెట్టడము, నిర్ణయాలను పరిశీలించడము లేదా సమీక్షించడం చేసేవాళ్ళం. సో నిర్ణయాలను ఆచరణలో పెట్టేటప్పుడు మీ యొక్క నిధులు వాటి మీద వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చేది. మీ నిర్ణయం సరైనదైతే మీ నిర్ణయం మీద పెట్టిన పెట్టుబడి మళ్ళీ మీకు వచ్చేది. లేదనుకోండి, నిర్ణయం సరిగా లేనప్పుడు మీ పెట్టుబడి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ విలువైనటువంటి వనరులు కోల్పోతారు, సమయం కోల్పోతారు, పోటీ ప్రపంచంలో మళ్ళీ మీరు వెనకబడిపోతారు. అందుకొరికే సైన్స్, టెక్నాలజీ ఉపయోగించుకుంటూ మనం ఏం చేస్తామండి, ఒక ఊహాజనిత వాతావరణంలో నిజంగానే మన నిర్ణయాన్ని ఆచరణలో పెట్టినట్టుగా భావిస్తే ఆ నిర్ణయము సక్సెస్ అయ్యే అవకాశం ఎంత, ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఎంత, ఆ డెసిషన్ లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి, ఫ్లాస్ ఏంటి ముందే చెక్ చేసుకోవచ్చు. సో డియర్ స్టూడెంట్స్, two important aspects. Making decisions is the first phase, testing decision is the next phase. If the decision testing is giving you positive result, then you are supposed to put your decision on the platform, in the sense put subject to implement. Otherwise that decisions to be kept away and kept aside, and you are supposed to go for another decision making process. Okay, so that's why business activities particularly involves two vital issues called as decision making and decision testing. Whereas decision making is concerned with choosing the best alternative, whereas decision testing concerned with testing the decision in a projected environment, presumed situations and conditions before it's going to implement. Let us move with these two aspects, what they need what we need in decision making and decision testing. నిర్ణయాలు తీసుకోవడము, నిర్ణయాలను పరీక్షించడం కొరకు మనకి ఏమి కావాలి, దానికి ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి విధానం ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, వాటిని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్? సో డెసిషన్ మేకింగ్, వెన్ అండ్ వై. ఎప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు, ఎందుకు తీసుకుంటావు, ఒక ప్రశ్న వేసుకోవాలి. ఫస్ట్ వన్, వెన్ యు ఆర్ సపోజ్ టు టేక్, వెన్ దెర్ ఆర్ మోర్ దాన్ వన్ ఆల్టర్నేటివ్స్. రైట్? So just I am saying that if you want to go to New Delhi, you have some three methods: by road, by train, and by flight, aeroplane mode, air mode. So three alternatives are there. You are supposed to pick up the best one that fulfills your journey objective, right? So this is, if you have only one alternative, then there is no question of making decision. That is called as compulsion. Even though compulsion takes place in some times, but decision still prevails in compulsion also. For example, you have only train mode, then you are supposed to choose the train, but this is compulsion. But the timings, which time you want to go, which mode of train and journey you want to pick up, whether you want to go with reservation, whether you want to go with AC mode or sleeper class, or whether you want to go in
in general class. So basically picking of train is compulsion, but choosing of class of journey is also involving decision. So there is no such thing in the world with purely with compulsion. తప్పనిసరి అయ్యే అంశాలు ఏమీ లేదండి. ఒకే అవకాశం ఉన్నా కూడా ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళడానికి ఓన్లీ రైలు మార్గమే ఉంది కాబట్టి రైలు మార్గాన్ని ఎంపిక చేసుకోవాల్సిందే. ఇది నిర్ణయం, దీన్ని డెసిషన్ అనడానికి లేదు, కంపల్షన్ అంటాం, తప్పనిసరి అంటాం. కానీ రైలుని ఎంపిక చేసుకున్న తర్వాత జనరల్ క్లాస్లో వెళ్ళాలా, స్లీపర్ క్లాస్లో వెళ్ళాలా, లేకపోతే ఏసీ క్లాస్లో వెళ్ళాలా, ఏసీ 2 టైరా 3 టైరా, ఇన్ని అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ ప్రత్యామ్నాయాలు ప్రతి రంగంలో ఉన్నాయి కాబట్టి ప్రత్యామ్నాయాల్లో ఒక బెస్ట్ అనువైనటువంటి ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోవడం అనేది తప్పనిసరి. సో నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారండి? ఒకటి కంటే ఎక్కువ ప్రత్యామ్నాయ అవకాశాలు మీ ముందు ఉన్నప్పుడు. ప్రపంచంలో అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో అనేకమైనటువంటి ప్రత్యామ్నాయాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే డెసిషన్ మేకింగ్. why you need to take decision? Two aspects I am discussing here. For the best utilization of all resources. If you are doing business, certainly it involves physical resources, financial resources, and human resources. They are very, 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 very costly resources with opportunity cost. If you use that, they will return. If you don't use, they will sink. That's why in order to use the single paisa of financial resources, single minute of human resources, single unit of physical resources, you are supposed to take decision regard to their usage or utilization. So first option is, first answer for why we need to take decision is best utilization of all resources. And next very important aspect, towards achievement of business objectives. Many people says that what is the objective of business? Simply profit, making profit. See, profit motive is the feature of business, not only the single objective of any kind of business, right? Basically there are 5 business objectives prevail in the world of any kind of business. First one, to realize normal profit. First objective is to realize normal profit. If you want to realize normal profit, certainly you need to minimize your expenditure or expenses or costs, right? So any business till to the point of break even point, there is no question of realization of any single pie in the form of profit, right? So realization of normal profit, realization of maximum profit means while comparing the same kind of business including bank rate, if you get 1 paisa excess of 1 paisa than other people of the same industry, then it is called as maximum business, maximum profit. Then third one, wealth maximization. You need to redeploy your profit in your organization in the form of assets and some machinery, so that business capacity will be enhanced and your asset base will be enhanced. This is called as wealth maximization. Somewhat the maximization of equity share value also. Next one, fourth one, expansion of business. After wealth maximization, you are supposed to expand your business. Like if you take the example of Tata, it produces software, the ultimate product in the world now. It producing a single nail also, right? It including more than 100 plus types of goods and commodities, right? This is called as expansion of business. You need to expand your business in many ways, either horizontally or vertically. And the fifth is fulfillment of social responsibility. It means you are gaining profits from and through the society. So in order to restore the resources which were used by your organization, you need to put some investment to consider some expenditure towards to rejuvenation of depleted resources and making environmental balances, right? So that's why this is called as corporate social responsibility. What they do in this concept, they used to adopt some habitations, they used to provide sanitation, they used to provide drinking water facilities, they used to provide teaching aids to schools, they used to provide scholarships and fellowships, and they used to promote research, they used to maintain
I mean preservation of forests and something. So this is the final and last objective, and this is a phase wise objective ladder. First you need to climb, I mean alight at normal profit, then you move to maximum profit, then you move to wealth maximization, then you move to expansion, and then you move to fulfillment of social responsibility. So these are two important aspects that make you to take proper decision in an appropriate time, and you are supposed to test that decision before it is going to be implemented. So dear friends, నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి అంటే మనకు అందుబాటులో ఒకటి కంటే ఎక్కువ ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు అని అర్థం. ఎప్పుడు తీసుకుంటామన్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు. ఎందుకు తీసుకోవాలనడానికి రెండు కారణాలు స్పష్టంగా చెప్పవచ్చు అండి. మొదటిది, మన యొక్క వనరులను పూర్తి సామర్థ్యంతో వినియోగించుకోవడం. ఏ వ్యాపార సంస్థలో అయినా కానీ మీరు గమనించినట్టయితే మానవ వనరులు, ఆర్థిక వనరులు, భౌతిక వనరులు అనే 3 రూపాల్లో వనరులు మనం ఉపయోగిస్తాం. ప్రతి రూపాయి చివరి పైసను, ప్రతి కార్మికుని యొక్క చివరి నిమిషాన్ని, ప్రతి భౌతిక వనరు యొక్క చివరి యూనిట్ను పూర్తి స్థాయిలో మనము సామర్థ్యంతో కనుక వాడుకోవాలి అనే ఒక ఆశయం కొరకు లేదా ఉద్దేశం కొరకు నిర్ణయాలు తీసుకోవాలి. అంటే వనరులను సద్వినియోగపరచుకోవాలి, సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే అనువైనటువంటి నిర్ణయాలు ఆయా వనరుల దృష్ట్యా, సంస్థ యొక్క అభివృద్ధి దృష్ట్యా తీసుకోవాల్సిందే. రెండవది, సంస్థ యొక్క ధ్యేయాలు సాధించుట. 5 రకాల ధ్యేయాలను మనం చెప్పొచ్చు. సాధారణ లాభాలు సాధించుట మొదటి ధ్యేయము. సాధారణ లాభాలు సాధించాలంటే ఖర్చులు తగ్గించుట, నష్టాలను అధిగమించుట, ఖర్చులు తగ్గించుట, సాధారణ లాభాలు పొందుట. లాభ నష్టరహిత స్థితి చేరుకునేంత వరకు ఏ వ్యాపార సంస్థకైనా కూడా లాభం అనేది రాదు. ఆ స్థితి బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటిన తర్వాత వచ్చేదంతా కూడా ప్రతి రూపాయి ఆదాయము మనకు లాభంగా మారిపోతుంది. సాధారణ లాభాలు సాధించడం మొదటి ధ్యేయం అండి. గరిష్ట లాభాలు అంటే అలాంటి అదే పరిశ్రమలో ఉన్నటువంటి మిగతా సంస్థలతో పోల్చినప్పుడు, అట్లాగే బ్యాంకు రేటు లేదా ఇన్వెస్ట్మెంట్ రేటుతో, సాధారణ రేటుతో పోల్చినప్పుడు 1 పైసా అదనంగా వచ్చినట్టయితే దాన్ని మనము గరిష్ట లాభాలు అంటాం. సో రెండవ మెట్టు, మొదటి మెట్టు సాధారణ లాభాలు సాధించడం, అట్లాగే సంస్థలో నిర్వహణను నియంత్రిత విధానంలో కొనసాగిస్తూ అత్యధిక లాభాలు సాధించడం. మూడవ దశలో సంపదను పెంపొందించడం. మీ సంస్థలో లాభాల ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క నిధులను మళ్ళీ సంస్థ కార్యకలాపాల కొరకు వెచ్చించినట్టయితే సంస్థలో ఆస్తుల యొక్క సముదాయం పెరుగుతుంటుంది. తద్వారా సంస్థ యొక్క ఆస్తి లేదా సంపద పెరుగుతుంటుంది. మూడవ ధ్యేయము. నాలుగవ ధ్యేయము వ్యాపార విస్తరణ. వ్యాపార విస్తరణ అంటే అత్యధిక లాభాలు సాధించిన వెంటనే ఆగిపోలేము, సంపద సమకూరగానే ఆగిపోలేము. తర్వాత చేయాలి వ్యాపారాన్ని అనేక రంగాల్లో సమాంతరంగా కానీ, ఊర్ధ్వంగా కానీ, లేదా 360 డిగ్రీస్లో కానీ, అంటే వేరు వేరు రంగాల్లో మీరు పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు టాటా కంపెనీ తీసుకుంటే వాళ్ళు గుండు పిన్ను తయారు చేస్తున్నారు, విమానాలు తయారు చేస్తున్నారు, సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నారు. చూడండి, ఇది సంస్థ యొక్క ప్రగతికి ఒక కొలమానము. కాబట్టి నాలుగవది ఏంటండి? వ్యాపార విస్తరణ. ఇక చివరిది 5వది సామాజిక బాధ్యత నెరవేర్చుట. మీ సంస్థ పొందుతున్నటువంటి ప్రతి పైసా ఆదాయము, ప్రతి పైసా లాభము ఈ సమాజం నుండే మీకు లభించింది. సమాజంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఈ కార్యకలాపాలను కొనసాగిస్తూ నువ్వు లాభాలు సాధించావు, సంపదను పోగు చేశావు, వ్యాపారాన్ని విస్తరించావు. కాబట్టి మళ్ళీ ఈ సమాజ యొక్క అభివృద్ధి కొరకు, అట్లాగే వనరుల యొక్క పునరుద్ధరణ కొరకు నువ్వు తప్పనిసరిగా నీకు వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని సమాజాభివృద్ధి కొరకు ఉపయోగించాలి. అందుకొరకే వ్యాపార సంస్థలు వీటిని కార్పొరేట్ సామాజిక బాధ్యత అనే పేరుతో తప్పనిసరి చేసింది ఇప్పుడు చట్టం. దీనిలో భాగంగా ఏం చేస్తారంటే గ్రామాలను దత్తత తీసుకోవడము, పాఠశాలను నిర్మించడము, పాఠశాలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయడము, తాగునీరు, తర్వాత విద్య, వైద్యము, హాస్పిటల్ ప్రొవైడ్ చేయడము, తర్వాత చెట్ల పెంపకం చేయడం కానీ, నదుల యొక్క శుద్ధి చేయడం కానీ, లేకపోతే నదుల పునరుజ్జీవనం, వనరుల పునరుజ్జీవనం, ఇవన్నిటి మనము సామాజిక బాధ్యత. అంటే ఒకసారి నువ్వు ఈ సామాజిక బాధ్యత నెరవేర్చే దశకు వచ్చిన తర్వాత వినియోగదారులు నీపై సంపూర్ణ విశ్వాసం ఏర్పడుతుంది. మన ద్వారా వచ్చిన డబ్బు, ఇప్పుడు మీరు చాలా మంది చూస్తున్నారు చూడండి, మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఏదో సంథింగ్ గ్యాడ్జెట్ పెట్టుకుంటున్నారు, రైట్? ఆ గ్యాడ్జెట్ మీరు కొన్నందుకు కొంత మొత్తాన్ని ఏదో ఒక పూర్ స్టూడెంట్ విద్య కొరకు, లేకపోతే ఎవరైనా వైద్యం కొరకు వాడుతున్నట్టు మీకు మెసేజ్లు వస్తుంటాయి. మీరు చూడండి, ఇవన్నీ ఏంటంటే వినియోగదారులో విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి వ్యాపార సంస్థ ధ్యేయాల సాధన కొరకు, అంతకంటే ముందు వనరుల సద్వినియోగం కొరకు తప్పనిసరిగా మనం నిర్ణయాలు
తీసుకోవాల్సిందే. నిర్ణయాలు తీసుకోవడం అనేది నిరంతరము నిత్యము జరుగుతుంది, కానీ ఇదే ముఖ్యమైనటువంటి భూమిక. మీ నిర్ణయాల ఆధారంగానే మీ వనరుల వినియోగం ఉంటుంది. మీ నిర్ణయాల ఆధారంగానే సంస్థ యొక్క ధ్యేయ సాధన అనేది మనము చెప్పవచ్చు. ఓకే, తర్వాత తీసుకున్నట్టయితే వాట్ యు నీడ్ టు టేక్ డెసిషన్. నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం కావాలి? ఇందాక ఎప్పుడు తీసుకుంటామో అన్నాం, ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు. ఎందుకు తీసుకోవాలి? లక్ష్యాలు, ధ్యేయాలు, సాధనకు అంటున్నాం. మరి నిర్ణయాలు తీసుకోవడానికి ఏం కావాలి? మీకు మీరే రాసుకోండి. 1, 2, 3, 4, 5 అంశాలు రాసుకోండి. నిర్ణయాలు తీసుకోవాలంటే ఏముండాలి? మనుషులు ఉండాలా? సిబ్బంది ఉండాలా? సాంకేతిక పరిజ్ఞానం ఉండాలా? ఇంకేం ఉండాలి? ఇవన్నిటిని రాసుకున్నట్టయితే దాన్ని ఒక ప్రాపర్ వేలో అరేంజ్ చేస్తే మీకు ఒక ఆలోచన వస్తుంది. రైట్? సో వాట్ యు నీడ్ టు టేక్ డెసిషన్, వాట్ యు నీడ్ హియర్, you need, whether you need people, whether you need some equipment, whether you need some technology, whether you need some details, everything, right? Just take a pad and write up yourself 1, 2, 3, 4, 5 statements. You will get basic idea what is the base for taking a decision, right? Here I am making close to your suspense. Just we need some data, details and something others. మనకు దత్తాంశము లేదా వివరాలు, విషయాలు, తర్వాత ఇతర అంశాలు నిర్ణయాలు తీసుకోవడానికి కావాలి. సో డేటా, డీటెయిల్స్ అండ్ సంథింగ్, ఆల్ we need to take a decision. That decision may be for a business purpose or for a administration purpose, a civil administration purpose, or for our day-to-day life, or for our career. దేని కొరకైనా, మన కెరీర్ కొరకైనా, లేకపోతే ప్రజా పరిపాలన కొరకైనా, వ్యాపార పరిపాలన నిర్వహణ కొరకైనా కానీ నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఆ నిర్ణయాలు తీసుకోవాలంటే మనకు రావాలి. సో డేటా, డీటెయిల్, సంథింగ్, ఇవన్నీ కూడా మనం ఏమంటున్నామండి, ఒక రకమైనటువంటి సూక్ష్మ అర్థంలో చెప్తున్నాము. వీటన్నిటికి ఒక రూపం మనం ఇస్తాం. We can get together all these data, details and something into a common word called as information. Information, it required to take decision. No question and no doubt, no exemption to this statement. Right? So సమాచారము, పిల్లలు, సమాచారము అనేది మనకు కావాలి. ఈ సమాచారం ఉన్నప్పుడే మనము నిర్ణయాలు తీసుకోగలుగుతాము. సమాచారము అనేది నిర్ణయాలు. 3 ప్రశ్నలు వచ్చాయి. వెన్, వై అండ్ వాట్. ఎప్పుడు, ఎందుకు, ఏం కావాలి. We have 3 questions: when to take decisions, why to take decisions, and next third one, what you need to take decision. The ultimate point we are getting into closer, that is called as information. Information, nothing but orderly arranged data. Simple definition: orderly arranged data or processed details can be called as information. ఒక క్రమ పద్ధతిలో అమర్చినటువంటి వివరాలను, విషయాలను, దత్తాంశాన్ని మనము సమాచారంగా పేర్కొంటున్నాం. సో హియర్ ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఈస్ ది టాస్క్, దట్ ఈస్ మేకింగ్ టు యూస్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సింపుల్. సో ఇక్కడ దత్తాంశాన్ని ఒక క్రమ పద్ధతిలో, వివరాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చి సమాచార రూపంలో మార్చండి అంటున్నారు. చూడండి, ఈ సందర్భంలోనే మనకు సాంఖ్యక శాస్త్రము లేదా స్టాటిస్టిక్స్ అనే ఒక సైన్స్ బ్రాంచ్ ను మనం ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఇన్ఫర్మేషన్ ఆర్డర్లీ అరేంజ్ చేసినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ 5 విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ వివరాలు రాశాను, పేరు, క్రమ సంఖ్య, పేరు, వాళ్ళ మార్కులు రాశాను. దిస్ మే నాట్ కన్సిడర్ యాజ్ ది హోల్ అండ్ సోల్ ఇన్ఫర్మేషన్ అన్లెస్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ స్పెషల్ ఫార్మాట్. రైట్? సో ఒక క్రమ పద్ధతిలో ఒక లక్షణం ఆధారంగా రాసినంత మాత్రాన దత్తాంశము సమాచారం కాదండి. కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉండాలి. సమ్ స్పెషల్ ఫీచర్స్ ఇట్ రిక్వైర్స్ టు పొసెస్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. సో వాట్ ఆర్ దోస్ ఫీచర్స్? లెట్ us మేక్ ఎ గ్లాన్స్. ఓకే, సో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటేనే దాన్ని మనము సరి అయినటువంటి సమాచారము అనే పేరుతో పిలుస్తున్నాం. ఆ ప్రత్యేక లక్షణాలు ఏంటో తీసుకుంటున్నాం. సో హియర్ ఇన్ఫర్మేషన్ మీన్స్ ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా అండ్ డీటెయిల్స్. అండ్ విచ్ ఇన్ఫర్మేషన్, విచ్ ఫీచర్స్ యు నీడ్. ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే ఒక 4 ప్రధాన లక్షణాలు ఉండాలి. సో బికాస్ యువర్ డెసిషన్ మేకింగ్ ఈస్ ది ఇంపార్టెంట్ టాస్క్ దట్ రియలైజెస్ యువర్ business objectives like normal profit to corporate social responsibility, and that is the important task. That's why the information which is being used in decision making process shall possess 4 important features.
మీ నిర్ణయాలు బట్టి మీ యొక్క సంస్థ యొక్క స్థితిగతులు, ప్రగతి, ధ్యేయ సాధన ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయాలకు ఆధారభూతమైనటువంటి సమాచారానికి 4 ప్రధాన లక్షణాలు ఉండాలి. దట్ ఇన్ఫర్మేషన్ షల్ ప్రొవైడ్, I mean consistency. What do you mean by consistency? Anyone can prepare information. Anyone can use that information. I mean to say, many people are gathering information, I mean data, details and processing it into information. Many people for their purpose. For example, A, B, C, 3 persons are collecting same details and they are arranging data. If 3 people come to a common conclusion, then it is called as constant nature or consistency nature. Okay. Second one, accurate. That information should be clearly defined, confined to a framework or premise. There is no question like about to say, somewhat, to the extent of, to, no question like that. It should be clear-cutly defined, clear-cutly confined to its premises and its boundaries. There is no question of assumptions and presumptions. If information meets this aspect, then it is called as accurate. And next one, reliable. What do you mean by reliable? In the process of information generating, you are using some cues, clues, some methods, some techniques, some tools. If that methods or techniques or tools were identified, theoretized, practically exposed and proved, then such information will be trusted or reliable. It means that you need to use standard tools and techniques towards preparation of information. Then that leads to the reliability of such information. And next one, timely. What it means? You need to get this information with these following features within no time waste, within a moment of no moment of time, or within your fingertips, or within a fraction of second. You need to get all these. If it takes lengthy, I mean too much of time, then your decision will be postponed and then your decision will not be considered as decision. That's why, dear students, it should be, I mean information shall be constant or consistency whenever or wherever, however, whoever provides or prepares that information shall get same conclusion and accurate. It must be clear-cutly defined, no assumption, no presumption, no exaggerations. And next one, reliable. It must be reliable when the tools and techniques followed by you in due course of information process are proved. I mean, you are supposed to use science and technology. And next one, timely. No time consumption is allowed. If C, A or T, 4 features are available in your information, then that is the most desirable information. World needs this kind of information, not without the information without these features. Okay. So dear students, with సమాచారానికి 4 ప్రధాన లక్షణాలు ఉండాలి. మొదటిది, స్థిరమైనదై ఉండాలి. చూడండి, సమాచార సేకరణకు అనేక మంది అనేక సార్లు, అనేక రూపాల్లో, అనేక సమయాల్లో, అనేక ఉద్దేశాలతో ప్రయత్నిస్తుంటారు. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారు, న్యూఢిల్లీకి వెళ్ళే ట్రైన్ ఏమేమి ట్రైన్స్ ఉన్నాయని మీరు తెలుసుకోదలుచుకున్నారు. ఏ వెళ్ళాడు, బి వెళ్ళాడు, సి వెళ్ళాడు. ఎవరు వెళ్ళినా కానీ నంబర్ ఆఫ్ ట్రైన్స్, అంటే న్యూఢిల్లీకి వెళ్ళే రైలు ఎన్నో పూర్తి వివరాలు తెలవాలి. మొదటి క్యాండిడేట్ వెళ్ళాడు 4 ట్రైన్స్ అని చెప్పాడు, రెండో క్యాండిడేట్ వెళ్ళాడు 6 ట్రైన్స్ అని చెప్పాడు, మూడో క్యాండిడేట్ వెళ్ళాడు 8 ట్రైన్స్ అని చెప్పాడు. ఎవరికి వారికి తోచిన వివరాలు సేకరించుకొచ్చారు. దిస్ ఈస్ నాట్, ఇది సరైన విధానము కాదు. కాబట్టి స్థిరమైన విషయాలు ఉండాలంటే అర్థం ఏంటి? సంపూర్ణ వివరాలు సేకరించాలి, పూర్తి వివరాలు సేకరించాలి. దానికి ఉన్నటువంటి షరతులు, నిబంధనలు అన్నిటిని మీరు లెక్కలోకి తీసుకొని దాన్ని ప్రాసెస్ చేయాలి. ఓకే, మొదటి లక్షణం. రెండవ లక్షణం, ఖచ్చితంగా చెప్పగలగాలి. ఉదాహరణకు 400 మంది విద్యార్థులు అన్నారు, కరెక్ట్ 400 చెప్పాలి. 4 నుండి 500 మంది విద్యార్థులు చెప్పకూడదు. అట్లా చెప్పారనుకోండి, అది ఇంకా డేటా రూపంలోనే, దత్తాంశం రూపంలోనే ఉంది అని అర్థం. కాబట్టి స్థిరమైనటువంటి, నిశ్చితమైనటువంటి, ఖచ్చితమైనటువంటి రూపంలోకి మీ యొక్క సమాచారాన్ని తీసుకురావాలి. నెక్స్ట్ వన్, రిలయబుల్. నమ్మదగినదైనట్టు ఉండాలి ఆ సమాచారము. నమ్మదగినదై ఉండాలంటే అర్థం ఏంటి? నమ్మదగినటువంటి మార్గాల నుండి సేకరించాలి. అలాగే నిరూపించబడినటువంటి విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, సిద్ధాంతాలు, తర్వాత పద్ధతులు, తర్వాత మెలకువలు ఉపయోగిస్తూ ఆ సమాచారాన్ని మీరు
తయారు చేయగలగాలి. అంటే మనం సైన్స్ను టెక్నాలజీని ఉపయోగించుకొని తయారు చేయాలని అర్థం. తర్వాత టైమ్లీ, దీని అర్థం ఏంటండి, అతి తక్కువ స్వల్ప సమయంలో సెకండ్లో భాగంగా మనకి సమాచారం కనుక వచ్చిందనుకోండి, అప్పుడు ఆ సమాచారం మనకు ఉపయోగిస్తాం. అంటే మనకు సకాలంలో సమాచారం రావాలి. అది రాకుండా ఎవరు ఎంత సమయం తీసుకున్నా కూడా అలాంటి నిర్ణయాలు నిరుపయోగంగా ఉంటాయి. సో ఈ 4 లక్షణాలతో కూడినటువంటి సమాచారం కొరకు మనం స్టాటిస్టిక్స్ వాడబోతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ స్టాటిస్టిక్స్ in business regard to get information that possess consistency, accuracy, reliable and timely. If you ask anyone what kind of information or which form of information provides all these 4 features, then there is a common reply any intellectual can give you. Like consistency, numbers will be constant and consistency. Accurate, using by numbers only we can get details accurately, and numbers can be tested with methods, tools, techniques in order to get their trustworthiness or reliability. And next one, usage of numbers, process of numbers will consumes less time or no time. That's why if you want to get information with consistency, accurate, reliable and timely, definitely that information shall be in the form of numbers. This is the next step we are discussing, right? ఒక సమాచారానికి ఈ 4 స్థిరమైనది, ఖచ్చితమైనది, నమ్మదగినది, తర్వాత సరైన సమయంలో రాగలగాలి అనే ఒక 4 లక్షణాలు వర్తించాలంటే ఎవరినైనా మీరు ప్రశ్నించారనుకోండి, ఈ 4 లక్షణాలు కలిగినటువంటి ఏకైక బ్రహ్మ పదార్థం ప్రపంచంలో ఒకటే ఒకటి, అంకెలు లేదా సంఖ్యలు. అంకెలు మాత్రమే స్థిరంగా ఉంటాయి, అంకెలలో మార్పు రాదు. అంకెల ద్వారా మాత్రమే ఖచ్చితమైన సమాచారాన్ని చెప్పగలుగుతాము, విషయాలు వివరించగలుగుతాము. అంకెల ద్వారా మాత్రమే అంకెలకు సంబంధించినటువంటి సాంఖ్యక తర్వాత గణిత శాస్త్ర ప్రయోగాలు, ఫలితాలు ఉపయోగించి వాటిని మనం విశ్వసనీయంగా మార్చుకోవచ్చు. స్టేట్మెంట్స్, వాక్యాలకు విశ్వసనీయత రావచ్చు, రాకపోవచ్చు, కానీ అంకెలకు తప్పనిసరిగా వస్తుంది. తర్వాత అంకెలను చాలా వేగంగా మనము ఉపయోగించవచ్చు, కాబట్టి అంకెలను ఉపయోగించి సమాచారాన్ని వేగంగా తయారు చేసుకోవచ్చు. సో సంఖ్యారూపములో ఉన్న సమాచారము లేదా అంకెల రూపంలో ఉన్న సమాచారము, దీన్నే గణాంక సమాచారం అంటాం. సో ఈ గణాంక లేదా అంకెల రూప లేదా సంఖ్యారూప సమాచారం చేయడం కొరకే మనం సాంఖ్యక శాస్త్రాన్ని బిజినెస్ లో వాడాలి. ఇప్పుడు స్టాటిస్టిక్స్ యొక్క ఆరిజినేషన్ మనకి ఎక్కడ అనేది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా? ద నెక్స్ట్ వన్, దీస్ 4 క్యారెక్టర్స్ ఇందాక డిస్కస్ చేసిన ఇవేనండి. కన్సిస్టెన్సీ ఉండాలి, యాక్యురేట్ గా ఉండాలి, రిలయబుల్ గా ఉండాలి, టైమ్లీ ఉండాలి. So these are the 4 characters of best information: consistency, accurate and reliable, timely. In order to get these characters, we need to call it is as numerical information or statistical information, right? So if any information contains CART features, that is called as no doubtly numerical information or statistical information. Stat, a word here I am saying, stat means data expressed in terms of numbers. For example, total states in India 29. So here 29. India is a country which has most states, a statement. But most states cannot give us the clear-cut quantum or quantity or number of states. Whereas if you write the statement like total states in India 29, this is meaningful and purposeful. 29, anyone can ask, get 29. Everyone can tell 29. And the information you are gathered from the reliable sources, that's why this is 29 is the actual figure, not 29.1 or 29.5. And this is the reliable and this is the timely available material or information. So CART, right? ఈ 4 లక్షణాలతో కూడినటువంటి సమాచారాన్ని మనం సాంఖ్యక సమాచారము లేదా గణాంక సమాచారం అంటున్నామండి. గణాంకము అంటే అర్థం ఏంటంటే సంఖ్యారూపంలో వ్యక్తపరచబడినటువంటి వివరాలు. సంఖ్యారూపంలో వ్యక్తపరచబడినటువంటి వివరాలు మనం గణాంకం అంటాము. దీని యొక్క ఉదాహరణ కనుక తీసుకుంటున్నట్టయితే భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య 29. భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, భారతదేశంలో పెద్ద మొత్తంలో రాష్ట్రాలు ఉన్నాయి. ఇవన్నీ స్టేట్మెంట్స్, బట్టి వాక్యాలే. కానీ 29 రాష్ట్రాలు ఉన్నాయని నేను చెప్తున్నాను చూడండి. ఇది నిశ్చితమైనటువంటి
నిశ్చితమైనటువంటి మరియు ఖచ్చితమైనటువంటి వివరాలు లేదా సమాచారము. సో ఈ రకంగా వ్యాపార ప్రక్రియలో ఉపయోగపడే వివరాలను, వ్యాపార ప్రక్రియలో మనం పొందుతున్నటువంటి వివరాలను లేదా దత్తాంశము అన్నిటిని కూడా అంకెలలోకి మార్చడం కొరకే మనము స్టాటిస్టిక్స్ ను ఉపయోగిస్తున్నాము. సో ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ది బిజినెస్ డేటా ఇంటూ స్టాటిస్టికల్ ఆర్ న్యూమరికల్ ఇన్ఫర్మేషన్, we are supposed to use statistics, the ultimate branch of a science that is meant for preparation of statistical information. గణాంక సమాచారము లేదా సాంఖ్యక సమాచారం కొరకు నిర్దేశించబడినటువంటి ఒక నిర్దిష్ట శాస్త్ర విభాగమే సాంఖ్యక శాస్త్రము లేదా గణాంక శాస్త్రము. సంఖ్యలతో కూడిన శాస్త్రం కాబట్టి సాంఖ్యక శాస్త్రము, సంఖ్యలను గణాంకాల రూపంలోకి మారుస్తుంది కాబట్టి దీన్ని మనం గణాంక శాస్త్రం అనే పేరుతో పిలుస్తాం. కాబట్టి మనం ఈ యొక్క క్లాస్ దేంతో మొదలు పెట్టామండి? వ్యాపారానికి గణాంక శాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటి? ఇక్కడ ఒక నిర్దిష్ట రూపంలోకి వచ్చాము. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ మనం డిస్కస్ చేస్తూ చెప్పాము. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏమో నిర్ణయాలు తీసుకోవడము, రెండవ ఆస్పెక్ట్ ఏమో ఏంటండి? నిర్ణయాలను పరీక్షించుట. సో we are discussing regard to two phases of business activities or business functions called as decision making, and second one we used to call it as testing of our decision. So why we need to take decisions? We have answered that to utilize towards utilization of best utilization of our resources towards achievement of business objectives. Here why we need to test our decisions? We have 6 important parameters to discuss regard to this one. First one, limited resources. Anyone, even you can take the world number one billionaire, felt this problem. Limited resources. Limited resources may be limited human resources, limited physical resources, or limited financial resources. No one or no firm or organization can have full-fledged or complete resource base at any cost in the world. A person have 1,000 rupees to invest, he has limited. A person have 1 million crores to invest, he also has a limitation. So limited resources is the ultimate hurdle for the economy or economic activity, since from the history to ancient history to nowadays, modern days. Second one, plenty of opportunities, right? Even though we have limited resources, we have plenty of opportunities. For example, you have 100 rupees. You may use that 100 rupees towards purchase of a pen, or you may supposed to use it towards recharge, or you supposed to use to it as for depositing in a bank. You may use that 100 rupees towards payment of fee or payment of loan. So these are opportunities. So limited resources is the basic hurdle, but it has a secondary hurdle called as opportunities, and third one also there, opportunity cost. Opportunity cost means if you use your 100 rupees for payment of exam fee, there is no question of usage of that 100 rupees for the another purpose. That's why in what kind of source or which purpose you are supposed to use to get maximum utility is the important exercise for a businessman or a common individual also. That's why, so these are 3 interrelated hurdles: limited resources with plenty of opportunities, and opportunity cost. Opportunity cost says that if you use a resource, a single unit of resource for a particular purpose, and it will not be available for the next usage of another purpose. That's why you are supposed to map these 3 hurdles towards achievement of your business objectives. So what way you are supposed to map? Through an anchor called as a decision. So decision and decision testing will be realize you to map all or to match all these hurdles towards to a positive way. And next one, ambiguity. The fourth one. So this is another hurdle we have. Ambiguity means there is a question mark. What to do, what to produce, what to purchase, where to get funds, whom with to do business. Many questions are with nil answers. That is called as ambiguity. Unidentity is called as ambiguity. In order to answer your questions, you need to test your decision. Making implementation of decision will not answer all these things. Next one, uncertainty. Better you know.
What will be going to happen in the next year? No answer. Next month? No answer. Next day? No answer. Next hour? No answer. Next minute? No answer. If you don't know what is going to happen, how we will support our decisions? That's why you need to remove this in the uncertainty. You need to convert this uncertainty into certainty. Then you need, that's why you need to test your decisions. Okay, these are some tests that making us to test our decisions. Next one, complexity. Many or multiple ways ahead. This is a situation, many or multiple ways ahead, called as complexity. For example, if you want to pay your supplier, you can pay online, you can pay offline, you can pay with a DD, you can pay with a check, you can pay with cash. These are some different ways, but with common purpose. That's why you want to choose the best way, right? So after invention of technology, now we are in the world of Internet of Things, 5th industrial revolution. Many things were hampered and tampered and pampered by internet and information technology. They show us many ways to move ourselves. Certainly there is a question raised, which way, which mode you are supposed to choose. So in order to answer, in order to cope, in order to map, or in order to cross these speed breakers, you are supposed to test your decisions, so-called decisions taken by your numerical information. Right to now we have discussed. సో డియర్ స్టూడెంట్స్, మీరు ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను ఆచరించడానికంటే ముందే వాటిని మీరు అమలు చేయడానికి వాటి యొక్క పనితీరును పరీక్షించాలి. వీటినే మనము నిర్ణయాల పరీక్ష అనే పేరుతో పిలుస్తాం. ఎందుకు పరీక్షించాలి? 4 ప్రధానమైనటువంటి ఆటంకాలు, అవరోధాలు ఉన్నాయి. మొదటిది లిమిటెడ్ రిసోర్సెస్, పరిమిత వనరులు. ప్రపంచ నెంబర్ 1 బిలియనీర్కైనా, ఒక 10 రూపాయలతో వ్యాపారం చేసే వ్యక్తికైనా ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క సంస్థకు, ఏ ఒక్క వ్యక్తికి కూడా, ఏ ఒక్క దేశానికి కూడా సరిపోయే విధమైనటువంటి మానవ వనరులు, ఆర్థిక వనరులు, భౌతిక వనరులు లేరు. వీరు అందరూ కూడా విస్పష్టంగా ఒప్పుకోవాల్సినటువంటి నిజం. దీని నుండి మనం బయటికి రావాలి. తర్వాత ఆ పరిమిత వనరులకు అపరిమితమైనటువంటి అవకాశాలు ఉన్నాయండి. మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఈ 100 రూపాయలతో మీరు చాలా విషయాల్లో ఖర్చు చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీజు కట్టొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు, పుస్తకాలు కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, బ్యాంకులో దాచుకోవచ్చు, గతంలో తీసుకున్న అప్పులు చెల్లించవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఇన్ని అవకాశాల్లో ఏ అవకాశాన్ని కొరకు వాడితే మీకు గరిష్టంగా ప్రయోజనం వస్తుంది అనే ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి. దాన్ని మనము అవకాశ వ్యయం. 100 రూపాయలతో మీరు సినిమా చూశారు, రీఛార్జ్ చేసుకునే అవకాశం కోల్పోతారు, అవకాశ వ్యయం అంటాం దీన్ని. 100 రూపాయలు మీరు బ్యాంకులో దాచుకున్నారు, అప్పులు చెల్లించే అవకాశం కోల్పోతారు. ఈ రకంగా ఈ 3 పరిమిత వనరులు, అనేక ప్రయోజనాలు, తర్వాత అవకాశ వ్యయం, ఈ 3 సమస్యలు, ఈ 3 సమస్యల వల నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావాలి అంటే మీ నిర్ణయాలను మీరు పరీక్షించాల్సిందే. తర్వాత ఇంకొక 3 సమస్యలు ఉన్నాయండి ఇక్కడ. అంబిగ్విటీ, అనిశ్చితి. అంబిగ్విటీ అంటే మనకి ఇక్కడ ఏమంటాము? అంబిగ్విటీ, అన్సర్టెనిటీ, తర్వాత కాంప్లెక్సిటీ. అంబిగ్విటీ అంటే అర్థం ఏంటంటే ఏమి చేయాలో తెలియనటువంటి స్థితి, సందిగ్ధత. అంబిగ్విటీ అంటే ఇక్కడ ఏంటంటే సందిగ్ధత. ఓకే, ఈ సందిగ్ధత నుండి మనం బయటికి రావాలి. ఆ సందిగ్ధత నుండి బయటికి వస్తేనే మీరు మళ్ళీ మీ యొక్క వ్యాపార లక్ష్యాలు, ధ్యేయాల సాధనకి వెళ్తారు. రెండవది అనిశ్చితి. రాబోయే క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేము. ఈ అనిశ్చితిలో నిశ్చితిని దొరకబట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత కాంప్లెక్సిటీ. కాంప్లెక్సిటీ అంటే అర్థం ఏంటంటే అనేక మార్గాలు ఉండడం. ఒక పని చేయడానికి అనేక మార్గాలు. ఉదాహరణ కిందాక చెప్పినట్టు విధంగా మీరు మీ రుణదాతకు మీరు డబ్బులు చెల్లించాలి. నగదు రూపంలో చెల్లించవచ్చు, బ్యాంకు ద్వారా చెల్లించవచ్చు, ఆన్లైన్ చేయొచ్చు, థర్డ్ పార్టీ పేమెంట్ ద్వారా చెల్లించవచ్చు, డిమాండ్ డ్రాఫ్ట్ వాడచ్చు, చెక్ వాడవచ్చు. ఎన్నో మార్గాలు ఉన్నాయి. దేని ద్వారా వాడితే మనకు మంచిది, మన లక్ష్యం నెరవేరుతుంది, మనకి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని చూస్తాం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటర్నెట్ విప్లవం ద్వారా అనేక మార్గాలు, అనేక అవకాశాలు, కోట్ల కొలది అవకాశాలు మన ముందు కనిపిస్తున్నాయి, మార్గాలు కనిపిస్తున్నాయి. ఇన్ని మార్గాల నుంచి ఏ మార్గాన్ని మనకి ఎంపిక చేసుకోవాలనే పరిస్థితి వస్తుంది. సో డియర్ స్టూడెంట్స్, ఈ 6 అంశాలు, పరిమిత వనరులు, అనేక ప్రయోజనాలు, అవకాశ వ్యయము, సందిగ్ధత, అనిశ్చితి, తర్వాత కాంప్లెక్సిటీ అనే ఈ 6 అవరోధాల నుండి మీరు బయటికి రావాలి. ఈ అవరోధాలను దాటుకొని మీరు వ్యాపార లక్ష్య సాధనలోకి వెళ్ళాలి, ధ్యేయ సాధనలోకి వెళ్ళాలి అంటే మీ నిర్ణయాలు మీరు తప్పనిసరిగా ఏం చేయాలండి? సమీక్షించాలి. ఓకే, సమీక్షించడం కాదండి, పరీక్షించాలి. నిర్ణయాలు ఆచరణ పెట్టిన తర్వాత చేస్తే సమీక్ష, ముందే పరిశీలిస్తే దాన్ని మనము
పరీక్షించుట అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ రకంగా మీరు సంఖ్యక సమాచారం ద్వారా తీసుకున్న నిర్ణయాలు మంచివని ఇందాక చర్చించారు. ఆ నిర్ణయాలను పరీక్షించాలి అని చర్చించారు. ఇవి రెండింటిని అంటే నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన సాంఖ్యక సమాచారం అందజేసేది, ఆ నిర్ణయాలను శాస్త్ర సాంకేతిక పద్ధతి ద్వారా పరీక్షించి మీ యొక్క నిర్ణయాల యొక్క సామర్థ్యాన్ని నెగ్గుదేల్చే విజ్ఞానం కూడా స్టాటిస్టిక్స్. సో డియర్ స్టూడెంట్స్, స్టాటిస్టిక్స్ మేక్స్ యూ టు టేక్ better decisions and makes you to test your decisions towards their effectiveness. That's why we are supposed to use statistics in our business operations, not only business operations, but our topic is limited to business. That's why in A to Z business operations, you are supposed to use statistical tools and techniques and methods. Simply, it provides numerical information that is used to take decisions, and next one, it used to test your decisions before you are going to implement them. Okay, so this is regard. Therefore, to take and test any decisions, we need numerical or statistical information, and statistics is the subject concerned with preparation of numerical information, and statistics is concerned with preparation of numerical information and dash dash dash, that is supposed to test your decisions. That's why, so this is the end conclusion. Why I'm saying end and conclusion? End means to the session, conclusion means to the discussion. That's why statistics became more a predominant and prominent aid or tool in business operations. So by learning statistics, you are able to yourself prepare numerical or statistical information, and you are able to test your decisions so far taken. So ఈ చర్చ ద్వారా మనం ముగించేది ఏంటంటే, సాంఖ్యక సమాచారము తయారు చేయడం కొరకు, ఆ సాంఖ్యక సమాచారాన్ని ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను పరీక్షించడం కొరకు మనం తప్పనిసరిగా స్టాటిస్టిక్స్ అనే ఒక సబ్జెక్టు లేదా విషయాన్ని లేకపోతే విజ్ఞాన సముదాయాన్ని మనం వినియోగించవలసి ఉంటుంది. ఇది ఈ రోజు చర్చ యొక్క సారాంశము. వ్యాపార ప్రపంచం అనిశ్చితితో ఉంది, అస్థిరతతో ఉంది, అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి, పరిమిత వనరులు ఉన్నాయి, అపరిమితమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, అవకాశమేమనే అవరోధం ఉంది. వీటన్నిటిని దాటుకొని వ్యాపార ధ్యేయాలు సాధించాలంటే సరైన నిర్ణయాలు ఒకటే మార్గం అండి. ఆ నిర్ణయాలు తీసుకోవడం మొదటి దశ, నిర్ణయాలను పరీక్షించడం రెండవ దశ. ఈ రెండు దశలు దాటడం కొరకు మీకు సహకరించే గొప్ప విజ్ఞానమే గణాంక శాస్త్రము, స్టాటిస్టిక్స్. తర్వాత సెషన్లో స్టాటిస్టిక్స్ యొక్క పురోగతి, ప్రగతి, తర్వాత వీటికి సంబంధించినటువంటి చారిత్రక మూలాలు అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇన్ ది కమింగ్ సెషన్ we will be discussing regard to evolution of statistics and some more things that make statistics as important as nowadays. Hope you got this one. We will be meeting in the next session. Till that, have a nice and wonderful time. See you all. Andariki kuda selavu.